ప్రైజ్ గాడ్, స్తోత్రం. కలిసి స్వరపరిచి ఆయన ఆ మాదిరిగానే ఎవరు ఊరికే ఉండక చప్పట్లు కొడుతూ దేవుని గణపరచడం కూడా ఎంతైనా ఆశీర్వాదం అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్. అందరం సంతోషంగా, ఆరోగ్యం కావాలంటే చప్పట్లు కొట్టాలి, ఆశీర్వాదం కావాలంటే చప్పట్లు కొట్టాలి. స్తోత్రం. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. అందరూ నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయము యేసయ్యా. అందరూ కలిసి మరలా నీవే స్తుతిగా, సంతోషంగా సంతోషంగా ఉత్సవంగా యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. yes. మన సరిహద్దులలో మనకు నెమ్మదినిచ్చి క్షేమముతో కనికరమిచ్చినటువంటి దేవాది దేవుని ఆరాధించుట మన యొక్క బాధ్యత అయ్యున్నది. సంతోషంగా చప్పట్లు కొడదాం, ఉత్సవంగా. ఎస్, స్తుతి ఘనత మహిమ ప్రభావం ఆయనకు చెలులాగా. నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే, కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీవే. నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే, కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీవే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయము యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయము యేసయ్యా. సదయుడానా యేసయ్యా,
యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ఎస్, సదవుడు అయినటువంటి యేసయ్యా, నా స్తుతి ఘనత మహిమా ప్రభావములు నీకే చెల్లిస్తున్నానయ్యా. అనేక విధములుగా ఆయనను మనం విస్మరించినప్పటికీ ఓపిక కలిగి మన యొక్క భారమును భరించిన దేవునికి స్తుతులు చెల్లిద్దాం. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణవరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణవరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. అందరూ కలిసి సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతిక్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. ప్రతిక్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతి గానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. అందరము కలిసి సంతోషముగా దేవుణ్ణి ఘనపరిచి మహిమపరిచి ఆయనకు చెల్లించవలసినటువంటి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకొని ఉన్నాము. ఆయన మనకు నేర్పించేటువంటి పాఠాలను మనము నేర్చుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథాన్ని మనము దినదినము అనుదినము ధ్యానం చేస్తున్నప్పుడు చదువుతున్న కొలది గ్రంథములు ఉన్నటువంటి మర్మాలను దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి
మన దైనందిన జీవితానికి కావలసినటువంటి భయమును, భక్తిని, క్రమమును నేర్చుకోగలుగుతాం. గడిచిన వారము 52వ కీర్తన మనం చదివినప్పుడు దోయోగు యొక్క విధానాన్ని, సౌలుకు ఏ రీతిగా తను ఒక వారధిగా ఉన్నాడో, దావీదును గురించినటువంటి అనేక విషయాలను సౌలుకు ఎలా తెలియజేశాడో, అందును బట్టి దేవుడు అతన్ని ఏ రీతిగా మరి దుష్టుడు అనేటువంటి నామకరణం చేత పిలిచాడో మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈనాడు చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం గమనించినప్పుడు 53వ కీర్తనను మనము ధ్యానము చేసుకున్నాం. 53వ కీర్తనను మనం చూసినప్పుడు 53వ కీర్తన మొదటి వాక్యాన్ని చదివితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొక్కడును లేడు. The fool says in his heart, there is no God. They are corrupt, doing abominable iniquity. There is none who does good. దేవుడు లేడు అని చెప్పుకునేటువంటి వారిని ఫూల్స్ అంటారు. ఫూల్స్ అనే మాటకు అర్థం ఏంటంటే బుద్ధి లేని వారు అని. ఈరోజు మనము గమనించినట్లయితే సమాజంలో ఉన్నటువంటి చాలా మందికి ఉన్నటువంటి ఒక ఫూలిష్ విధానం ఏంటి అంటే, దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడండి? శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, మాకు కావలసిన ధనము లేదు, మాకు కావలసిన అవసరాలు తీరట్లేదు, అన్ని కలిగి ఉంటేనే కదా దేవుడు. ఏమండి? అన్ని మాకు కావలసిన ఇస్తే కదా దేవుడు. నో, దట్ ఈస్ రాంగ్. అటువంటి వారిని ఏమన్నాడు? ఫూల్స్, బుద్ధిహీనులు. బుద్ధిహీనుల హృదయములు ఉండేటువంటి చెడు ఆలోచనలు అంటున్నాడు. అందుకే దాన్ని అన్నాడు 2 వారు చెడిపోయిన వారు. దేవుడు లేడని మనసులో, హృదయములో ధ్యానించేవాడు, ఆలోచించేవాడు ఎవరంటే చెడిపోయేవాడు, అసహ్య కార్యములు చేసేవాడు. చూడండి, ఓ తప్పు పని చేసేవాడు, ఓ పాప పని చేసేవాడు ఎలా ఉంటాడంటే దేవుడిని దూరంగా పెడతాడు. దేవుడు ఉన్నాడు అనే భయం వాడిలో ఉంటే వాడు పాప పని చేయలేడు, అసహ్య కార్యములు చేయలేడు, బుద్ధిహీనతలో నడవలేడు. గనుక వాని హృదయంలో ఏముంటుందంటే దేవుడు లేడు ఆ మాట అనుకుంటే వాడు ఎంత తప్పైన చేయొచ్చు. వాడు ఎంత తప్పైన చేయటానికి వాడికి ధైర్యం వస్తుంది. దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ భయం ఉన్నవాడు ఏం చేస్తాడంటే తప్పు చేయడానికి భయపడతాడు. అందుకని అంటాడు దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. బుద్ధి కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు, అసహ్య కార్యములను విడిచి చెడు ప్రవర్తన విడిచిన వారుగా ఉండాలి. అందును బట్టి ఆయన చక్కగా అన్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. అందును బట్టే ఈ యొక్క అంశం ప్రారంభం యొక్క మరి మూలాంశం ఏంటంటే బుద్ధిహీనుని స్థితి. గడిచిన వారం దుష్టుని యొక్క స్థితిని చూసాం. ఈ వారము బుద్ధిహీనుడు, బుద్ధి లేని వాని యొక్క స్థితి ఏ రీతిగా ఉంటుంది, బుద్ధి లేని వాని యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది. మొదట వాడు దేవుడు లేడు అని డిక్లేర్ చేసుకుంటాడు, క్లియర్ అండ్ కన్ఫర్మ్. వాని హృదయంలో, వాని యొక్క హృదయంలో వాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు, వాడు హార్ట్లో వాడు ఫుల్ఫిల్ చేసుకున్నాడు, దేవుడు లేడు. దేవుడు లేడనే తలంపు కలిగితేనే వాడు నిశ్చలముగా బ్రతకగలుగుతాడు. వాడి పాపపు జీవితానికి అడ్డు లేకుండా ఉంటుంది. గనుకనే అటువంటి వారి యొక్క విధానాన్ని మనము గమనించే వారముగా ఉండాలి. వారు చేసే పనులు, అసహ్య కార్యములు, వారు చెడిపోయిన వారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. గనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుడు లేడు అనుకునేటువంటి మరి వ్యక్తుల యొక్క విధానాలను మనం చూస్తే 53వ కీర్తన మొదటి వాక్యము మనము చదివాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. ఆస, యూదా వారలారా, బెన్యామీను వారలారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల
ఆయన మీ పక్షమున నుండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించు. దేవుడు లేడు అని చెప్పుకునే ప్రజల యొక్క విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు లేడని చెప్పుకునే ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే ఈ రీతిగా ఉంటాయి. వారు ఎలా ఉంటారంటే, దేవుడు లేడు గనుక దేవుని పక్షమున వారు ఉండరు, వారు ఆయన యొద్ద విచారణ చేయరు. విచారణ చేయటము అనగా ప్రార్థించటము, ఆరాధించటము, ఘనపరచటము, భయభక్తులను కనపరచటమే విచారించటం. దేవుని దగ్గర విచారించాలంటే దేవుని ఎడల భయము, భక్తి, విశ్వాసము కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు అంటాడు. అటువంటి బుద్ధి కలిగిన వాడు దేవుని దగ్గర విచారణ చేస్తాడు. ఆస అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలకు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజల యొక్క స్థితిని గమనించిన వాడుగా ఉన్నాడు గనుక ఆస తెలియజేస్తున్నాడు, యూదా వారలారా, బెన్యామీను నివాసులారా, మీరందరూ నా మాటను ఆలకించండి. మీరు దేవుని పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని పక్షమున ఉంటున్నామో అపవాది పక్షమున ఉంటున్నామో చూసుకోవాలి. బుద్ధి కలిగిన వారి విధానంలో ఉన్నామో, బుద్ధి లేని స్థితిలో మనం నివాసం చూస్తున్నామో ఒకసారి పరిశీలించుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ మనల్ని మనం పరిశీలించుకోవాలి. దినదినము అనుదినము పరిశీలించుకోవాలి. బ్రతుకు కాలమంతా పరిశీలించుకోవాలి. కీర్తన పాడుకున్నాం ఇప్పుడే. మనము సన్ను తీస్తుండాలి. ఎప్పటి వరకు అండి? ఊపిరున్నంత వరకు, ప్రాణముతో ఉన్నంత వరకు, ఈ లోకంలో సజీవుడుగా ఉన్నంత వరకు ఆయన్ని సన్నిధించే అనుభవాన్ని నేర్చుకోవాలి. సన్నిధించాలి. ఊపిరినంత వరకు ఆయన ఆరాధించాలి, కీర్తించాలి. ఆయన కట్టడలను, ఆజ్ఞలను గైకొని నడుచుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలి తప్ప శ్రమలు వచ్చినప్పుడు దేవుడు లేడు, సంతోషం కలిగినప్పుడు మాత్రమే దేవుడు ఉన్నాడు, కష్టకాలంలో ఆయన మాకు అవసరం లేదు, ఆనంద సమయంలో మాత్రం ఆయన మనకు కావాలి అని అంటే అలా వీలు పడదు. ఎందుకనగా దేవుని చిత్తములో ప్రతి మనుషుని యొక్క విధానము ఆయన యొక్క గ్రంథములో లిఖితములై ఉన్నాయి. అది మరణమైనను, జననమైనను, మరి ఏదైనాను కూడా అది ఆయన చిత్తములో నడుస్తుందని మనము అన్నిటినీ ఆశ్రయించేవారుగా, ఆహ్వానించేవారుగా ఉండాలి. లేఖనాల్లో మనం ఆ మాటను చూసినప్పుడు, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమయ్యే అనుభవానికి వెళ్ళాలి. దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వాలంటే మనం ఏమై ఉండాలి? ఆయన దగ్గర విచారణ చేయాలి, అడగాలి. విచారించడం అంటే ఏంటి? అడిగి తెలుసుకోవడము. అడగాలి, అయ్యా ఏంటి నా స్థితి, ఏంటి నా పరిస్థితి, నా దైనందిన జీవితంలో, నా యొక్క భయభక్తులలో, నా విధానములో, నా క్రమములో, నా భక్తిలో నేను ఎక్కడ పడిపోయి ఉన్నాను? దేవుని దగ్గర విచారం చేస్తే అప్పుడేమవుతాడు? ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎస్, ఇదిగో నువ్వు ఫలానా మార్గములో త్రోవ తప్పావు, ఫలానా మార్గములో మార్గాన్ని మరిచిపోయావు గనుక నువ్వు ఆ మార్గాన్ని ఎరిగి నడుచుకోవాలి. అందుకే ఆ లాస్ట్ మాటలంటాడు, మీరు ఆయనను విసర్జించిన ఎడలా. ఏమండి? దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు కాదని నీ ఇష్టానుసారమైన జీవితాన్ని అనుసరిస్తావో ఆయన నిన్ను. కాబట్టి దేవుని దగ్గర మనము ఆయనను కలిగిన వారముగా ఉండాలి, విచారించే వారముగా ఉండాలి, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలి. అందును బట్టి ఆయన అంటున్నాడు, మీరు ఆయనను విసర్జించిన ఎడలా. ఆశ తెలియజేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలకు, బెన్యామీను ప్రజలకు, మీరు ఆయన విసర్జించారు, మీ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. అందుకే అన్నాడు 53వ కీర్తన 1వ వాక్యంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు ఎటువంటి వారంటే యూదా వారి వలె, బెన్యామీను వారి వలె చెడిపోయిన వారుగా బ్రతుకు దినములు. కొన్ని దినములకు యూదా వారు కూడా దేవుణ్ణి నమ్మారు, విశ్వసించారు, ఆశ్రయించారు. అందుకే ఆయన యూదా గోత్రపు సింహమయ్యాడు. యూదా వారు దేవుని ఆశ్రయించిన వారే, కానీ ఈ రీతిగా ఆశ లాంటి భక్తులు, దైవజనులు, అనేక మంది ప్రవక్తలు ప్రవచించినప్పుడు ఆ మాటలను ఆశ్రయించి నమ్మిన వారుగా ఉన్నారు. లేఖనాలు మనం చూస్తే వాళ్ళు చాలా మార్లు పడిపోయినప్పటికీ మరలా దేవుని మాటలను ఆశ్రయించి ఆ రీతిగా వారు ఆ నమ్మి నడిచిన వారుగా ఉన్నారు. మనం అక్కడ 3వ వాక్యం చూస్తే, నిజమైన దేవుడైనను
ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినము ఇశ్రాయేలుకు లేకుండా పోతుంది. ఆ దినములలో ఈ రీతిగా స్వార్థను ప్రకటించి యాజకులైన ఉపదేశించేవారైనా ధర్మశాస్త్రపు దినాలు కూడా లేని దినాలు సమీపమవుతున్నాయని ఆశ అక్కడ ఉన్నటువంటి ఆ యూదా ప్రజలకు, బెన్యామీను ప్రజలకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక బుద్ధి లేని బుద్ధిహీనుల వలె మనము ఏమాత్రము నడుచుకోవడానికి వీల్లేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి అదే మాదిరిగా మనం చూసినప్పుడు 33వ కీర్తన 13వ వాక్యాన్ని ఒకసారి చూడండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడండి. జాగ్రత్తగా మనము పరిశోధన చేయాలి. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు. రెండో వాక్యాన్ని 53:2లో మనం చూసినప్పుడు, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలలేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. గాడ్ లుక్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్ ఆన్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్ to see if there are any who understand, who seek after God. దేవుడు ఆకాశములో నుండి వివేకము కలిగిన ప్రజలు ఉన్నారేమో అని నరులను పరిశీలిస్తున్నాడు. ఆ మాటని మనం 33:13లో చదివాము. 33:13లో చదివిన మాట ఏంటంటే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడనే విషయాన్ని మనుషులు గ్రహించట్లేదండి. ఏమండి, మనుషులు మాటలను వినకపోయినా కనీసము గ్రంథములు ఉన్నటువంటి మాటలనైనా ఆలకించాలి కదా. నోటితో మనం ఏదో ప్రస్తావించామనుకోండి, అవతల వాళ్ళు అనుకుంటారు కావాలని ఆ వ్యక్తి నన్ను గురించే ప్రస్తావించాడు అని. అవునండి, యథార్థముగా రుజువుల చేత మాట్లాడిన మాటలను కూడా మనము ఆధారము చేసుకోకపోతే మన క్రైస్తవ జీవితము జీరో. ఇక్కడ మనము 33:13లో చూసినప్పుడు, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ చూస్తున్నాడు. ఒక్కరుడు ఇద్దరు కాదండి. అన్యుడైనను, విశ్వాసి అయినను, క్రైస్తవుడైనను, హైందవుడైనను, మరి ఎవరైనను నరులందరినీ పరిశీలిస్తున్నటువంటి దేవుడు ఆకాశం నుండి ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడట. The Lord looks down from heaven. He sees all the children of men. ఆయన ఆకాశం నుండి నరులందరినీ పరిశీలిస్తున్నాడు, నరులందరినీ కనిపెడుతున్నాడు, నరులందరి ఎడల ఆయన దృష్టి కలిగి ఉన్నాడు. వారు విశ్వాసి అయినను, అవిశ్వాసి అయినను, వారెవరైనను నరులందరి ఎడల ఆయన దృష్టి కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది దేవుని సన్నిధికి నడవని బుద్ధిహీనులు అనుకునే మాటలు ఇదే. బుద్ధిహీనులు ఏమనుకుంటుంటారంటే, నన్ను ఎవరు చూస్తున్నారు, నా ఇష్టానుసారంగా నేను బ్రతకొచ్చు, నా జీవితము. చాలా మందికి మనం బుద్ధి చెప్పామనుకోండి, ఏమయ్యా జాగ్రత్తగా ఉండు, ఇలా కాదు ఇలా బ్రతుకున్నాం అనుకోండి, ఏమయ్యా నా ఇష్టం, నా బ్రతుకు, నా డబ్బు, నా జీవితం, నా పిల్లలు, నా సంసారం, నా ఇష్టం. ఆ మాటలు ఎవరు పలుకుతారంటే బుద్ధి లేని మనుషులు. బుద్ధి లేని మనుషులు పలికే మాటలు. ఒక వ్యక్తి నిన్ను గురించి బుద్ధి కలిగినటువంటి మాటలు చెప్పినప్పుడు వాటిని ప్రేమతో స్వీకరించాలి. అలా స్వీకరించలేని వారిని బుద్ధిహీనులు అన్నారు. అందుకే మనము ఈ భాగంలో చూస్తున్నప్పుడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు, కనిపెట్టుచున్నాడు, దృష్టించి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాడు ఆయన? కేవలము మందిరాలకు వచ్చేవారి వైపు మాత్రమే కాదు, లేదా వేరే మతమునకు కులమునకు చెందిన వారు కాదు, లేదా వారి ఉద్యోగాల్లో వారి పదవుల్లో ఘనత కలిగిన వారు కాదు. ప్రతి మనుషుని మ్యాన్ అన్నాడు, మనుష్యుడు లేదా నరుడు. అక్కడ ఆ నరుడికి కులము మతం లేదండి. దేవునికి కులము మతం ఉందండి? ఏమండి, దేవుడు కనేటప్పుడు వీరు ఫలానా కులమునకు చెందిన వారని మనల్ని కన్నాడా? ఏమండి, మనుషుడు పెట్టుకున్నటువంటి ఈ కులమతాల పోరులో మనుషుడే చంపుకుంటున్నటువంటి స్థితులను మనము గమనిస్తూ ఉన్నాం.
దానికి కారణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి మతద్వేషము, కులద్వేషము, నిజాన్ని, సత్యాన్ని అంగీకరించలేని విధానం. అటువంటి వారే అసహ్య కార్యములు చేయువారు, చెడిపోయిన వారు అని పిలువబడతారు. ఆ కోవలో ఉన్నవారు వాడు. ఎందుకనగా ప్రతి మనుషుడిలో ఉండేది ఒకే విధానం. ప్రతి మనుషునికి నిర్మాణము, సృష్టికి కర్త ఒకడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది గ్రహించని మనుషుడు ఏమన్నాడంటే తన ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ, అక్కడ మాట 2వ వాక్యం మనం చూసినప్పుడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు. 33:13 చూసినప్పుడు కనిపెట్టుచున్నాడు, దృష్టించి ఉన్నాడని రాయబడి ఉన్నది. ఇక్కడ కనిపెడుతున్నాడు, దృష్టించి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. ఇది ఏ మనుషుడు గ్రహించట్లేదు. ఏ మనుషుడు ఎంతవరకు ఏమనుకున్నాడంటే నా జీవితం, నా సంపద, నా ఖర్చు, నా ఆదాయం, నా ఇష్టమై నాది అనేటువంటి అహం ఎప్పుడైతే మనిషిలో ఉందో దేవుని భక్తి వారిలో ఉండదండి. అహం అనేది మనుషునికి ఎప్పటికీ రాకూడదు. దాన్ని ఇగో అంటారు. అది ఎప్పుడు క్రైస్తవ పిల్లలు కనపరచకూడదు. వారిలో ఎప్పుడు విధేయత, తగ్గింపు జీవితమే కనపడాలి. వారినే క్రైస్తవులు అంటారు. అలాంటి క్రైస్తవుల యొక్క అనేక ఉపమానాలు మనము చాలా వినిన్నాం, చాలా నేర్చుకుని ఉన్నాం. ఎన్నో క్రైస్తవుడుగా నివాసం చేసినప్పుడు సమాజంలో అది ఎంతో విలువగా ఉంటుంది, చాలా గౌరవంగా ఉంటుంది, చాలా ఘనత కలిగినదిగా ఉంటుంది. తగ్గింపు జీవితము, వినయమైనటువంటి మనస్కు కలిగి జీవించగలిగితే క్రైస్తవుడు చాలా ఘనత పొందిన వాడుగా ఉంటాడు. క్రైస్తవుని యొక్క లక్ష్యం కూడా అదండి. ఆ విధానంలో ఉండాలనే దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి ఆశపడుతున్నటువంటి విధానంలో మనుషుని యొక్క ప్రవర్తనను మనం ఇక్కడ గమనించగలుగుతాం. మనుషుని యొక్క ప్రవర్తన 3వ వాక్యం చూస్తే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవ్వరునూ లేరు, ఒక్కడైనను లేడు. పాస్టర్ మన వారం అడుగుతుంది, అయ్యగారు మనం పరలోకం చేరతామా అని అడుగుతుంది. నీ మటుకు నీవేమో కానీ నేనైతే పరలోకం చేరతాను అంటుంది ఆమె విశ్వాసం. ఇట్స్ ఓకే. పరలోకము చేరడానికి మనకుండే ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు ఒక ఉద్యోగం చేయాలి, దానికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పరలోకము చేరటానికి కూడా దేవుడు మనకు కొన్ని కండిషన్స్ పెట్టాడా లేదా? ఇప్పుడు చాలా పోస్టులు ఈ మధ్య రిలీజ్ అయినాయి. రీసెంట్గా ఆ రైల్వే జాయింట్లో 10వ తరగతి పాస్ అయితే చాలు అని. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ 18 డిగ్రీలు, ఇంటర్లు పాస్ అయిన వాళ్ళు. అప్లికేషన్ పెట్టండి, ఒకరికైనా ఉద్యోగం వస్తుందేమో. ఎందుకు రాదు? దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. క్వాలిఫికేషన్తో పాటు కండిషన్స్ కూడా ఉండాలి. యు ఆర్ ఏ గుడ్ బిలీవర్, యు ఆర్ ఏ గుడ్ ప్రీచర్, ఆఫ్ కోర్స్ ఆ కండిషన్స్ నువ్వు ఫాలో అవ్వాలిగా. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడా లేదా? ఆజ్ఞలన్నిటిని ఒకసారి పరిశీలించుకోండి. ఆ 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞలు నువ్వు తప్పిపోయినావో పరిశీలించుకో. ఆ ఆజ్ఞలన్నిటిని నువ్వు సక్రమంగా నువ్వు ప్రవర్తిస్తే గనుక యు ఆర్ యు గో టు హెవెన్. వారెవరైనా కావచ్చు, గ్రేట్ ప్రీచర్ కావచ్చు, ఆఫ్ కోర్స్. నేను నమ్ముతున్నది ఒకటేనండి, దేవుని వాక్యంలో మనము పరలోక రాజ్యము చేరగలుగుతామా లేదా అని మిమ్మల్ని గురించి ఎవరు చెప్పకుండా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి చాలా చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అందరూ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తారు. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ ఉంటాయి కదా. ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఏమండి? ఓకే, ఇట్స్ ఓకే, ఒక 6 తీసుకుందాం. 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. 6 సబ్జెక్ట్స్ లో మినిమం పాస్ అంటే ఎన్ని మార్కులు? 35 మినిమం పాస్. ఆఫ్టర్ గ్రేడ్స్ రావాలంటే 60 కావచ్చు, 80 కావచ్చు, 100 కావచ్చు, 99 కావచ్చు, సంథింగ్. సో ఎనీహౌ మినిమం పాస్ మార్క్స్ 35. 35లో ఒక్క మార్కు తగ్గితే నువ్వు 10th పాస్ అవుతావా, లేదా డిగ్రీ పాస్ అవుతావా, లేదా ఇంటర్ పాస్ అవుతావా? 5 సబ్జెక్ట్లో ఎగ్జాక్ట్లీ 35 వచ్చినాయి అనుకోండి. 6వ సబ్జెక్ట్లో 34 మాత్రం వచ్చింది. మరి పాస్ ఆర్ ఫెయిల్? నువ్వు కూడా ఈరోజు పరీక్షించుకో. దేవుడు మనకు
10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఈ 10 కమాండ్మెంట్స్ లో ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలలో దేనిని నువ్వు సరిగా అనుసరిస్తున్నావు, ఎందులో నువ్వు పాస్ అయ్యావు, ఎందులో ఫెయిల్ అయ్యావో తర్వాత మీరు 10 ఆజ్ఞలు చదువుకోండి. అప్పుడు మిమ్మల్ని పరిశీలించుకోండి. అప్పుడు పరలోక రాజ్యానికి మనము చేరగలుగుతాము లేదో అర్థమైపోతుంది. ఇంకెవరు చెప్పక్కర్లేదు, మీరు ఎవరిని అడగక్కర్లా. మిమ్మల్ని మీరు మాత్రమే పరిశీలించుకుంటే అర్థమైపోతుంది, నేను పరలోక రాజ్యం చేరగలను. పాస్టర్ ఉంది అట్టయితే గేటు కాడికి కూడా బావా, నువ్వు గేటు కాడికి పోతావో, గేటు బయటనే ఉంటావో, లేకపోతే ఒక 10 అడుగుల దూరంలో ఉంటావు అనేది నీ యొక్క విశ్వాస జీవితంతో మాటు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలను అనుసరించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఆఫ్టర్ 35 వచ్చే మార్క్స్ అంటే ఏంటి? మెరిట్ మార్క్స్, అంతే కదండి. 35 తర్వాత వచ్చే మార్కులు ఏంటి? మెరిట్ మార్కులు. ఫస్ట్ క్లాస్ అని, సెకండ్ క్లాస్ అని, థర్డ్ క్లాస్ అని, సంథింగ్. సో నువ్వు పాస్ అయిన తర్వాత కూడా మెరిట్ అనేది కూడా ఆయన గ్రేడ్ చేయరంటారా? ఏమండి, మనం అనుకున్నాంలే, గ్రేడింగ్ ఉంటుందా లేదా? షూర్, డెఫినెట్గా గ్రేడింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందని నేను నమ్ముతున్నానంటే, నీ యొక్క క్రియలను బట్టి నీకు జీతము దాచి ఉంచాను అన్నాడు. నేను నమ్ముతున్నాను. అంటే మన యొక్క విశ్వాస జీవితము, దేవునిపై మనకున్నటువంటి భయము భక్తులను మనము కనపరుస్తున్న విధానాన్ని బట్టి మనకు వచ్చేటువంటి మార్క్స్ 35 ఆఫ్టర్ ఐ గ్రేడ్స్ కింద నేను లెక్కిస్తున్నాను. ఏమన్నాడు? నీ యొక్క పనిని బట్టి లేదా క్రియలను బట్టి నీకు జీతము దాచి ఉన్నాను అన్నాడు. సో ఇప్పుడు దాన్ని బట్టి అర్థమవుతుందేంటి? పనులు అంటే మన యొక్క క్రియలు, దేవుడి ఎడల మనకున్న క్రియలు. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని చూసాము, దేవుడు అంటున్నాడు బుద్ధి లేదని, దేవుడు లేడని చెప్పే బుద్ధిహీనులు అన్నాడు. ఇప్పుడు ఇతని పర్సంటేజ్ ఏంటి? అసలు ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేనా? ఏమండి, ఎగ్జామ్కి అటెండ్ కాలేదు ఈయన ఆబ్సెంట్కా. ఈయనకు పేపర్ దిద్దేది ఏముంటది? ఏమండి, ఎగ్జామ్కి అటెండ్ అయ్యి సంతకం పెట్టి ఆ పేపర్ని ఇచ్చొస్తే ఒరి ఇటు ఒట్టి పేపర్ పెట్టిపోయిండ్రా బాబాని అని చెప్పొచ్చు. అసలు ఎగ్జామ్కే రానివాడికి ఏముంటది? అటెండెన్స్ లేదు. సో వీడికేంటి? అందుకే అన్నాడు వీడికి డైరెక్ట్ తీర్పు అన్నాడు. వీడు డైరెక్ట్గా నరకంలోకే. వీడి గురించి తీర్పులు ఏముండవు. ఎవడికి? దేవుడు లేడని చెప్పుకునే బుద్ధిహీనుడికి తీర్పు లేదు. డైరెక్ట్ నరకమే. గనుక పరలోక రాజ్యములో మనం ఉండాలి అంటే మనకుండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలను మనము పరిశీలించుకోవాలి. అందుకనే వివేకము కలిగి దేవుణ్ణి వెదికే అనుభవానికి వెళ్ళాలి. బుద్ధిహీనుల వలె మనం ప్రవర్తిస్తే మన యొక్క ప్రవర్తనను మనుషులు లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు పరిశీలిస్తున్నాడనేటువంటి ఆ వివేకాన్ని మనము కలిగి ఉండాలి. అలా లేని వారిని అన్నారు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మేలు చేయవాడు ఒక్కడు లేడు, ఒక్కడైనా లేడనే విషయాన్ని ఇక్కడ చక్కగా తెలియపరుస్తున్నాడు. మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు. చూద్దాం ఒక మాటను మనము రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చాలు మా ప్రియులారా, జాగ్రత్తగా చదివే ప్రతి మాటను నెమరు వేసుకోండి. ఒకసారి ఆ మాటలో ఉన్న సత్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏమి రాయబడి ఉంది, ఏమి చదివాము, చదవబడిన ఆ మాటలో ఉన్నటువంటి ఆ మూలాంశం ఏంటి అనే విషయాలను మనం గమనిస్తే 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవగా మనం విన్నాము. రాయబడిన మాట మొదట, నీతిమంతుడు ఒక్కడు లేడు. అప్పుడు ఈ పాస్టర్ అంటుంది, అయ్యగారు
నీతిమంతుడు ఒక్కడు లేడంటే మరి ఇంక ఇప్పుడు మనం చర్చికి పోవడం ఎందుకు? ఇంకా ప్రార్థన పోవడం ఎందుకు? అంటే ప్రార్థనకు పోగానే నువ్వు నీతిమంతుడు అయిపోతావా? అంటే ఇప్పుడు చర్చిలోకి వచ్చి కూర్చున్నా మీరందరూ నీతిమంతులు అయిపోయి డైరెక్ట్ పరలోకానికి వెళ్ళిపోతారా? అంటే మన అందరికి ఇక్కడ డైరెక్ట్ టికెట్ దొరికినట్టేనా? అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ పరలోకి వెళ్ళిపోతారా? రాత్రి నేను ఒక వీడియో చూశాను. ఏంటంటే జాన్ వెస్లీ గారు ఒక హాస్పిటల్ కట్టాడు. హాస్పిటల్ ఇనాగ్రేషన్ కార్యక్రమం జరుగుతుంటే దాదాపు 2 hours వీడియో అది. అయినా ఓపికగా కూర్చొని వింటున్నాం. ప్రోగ్రామ్ అంతా జరిగింది. లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ వర్డ్స్ పలుకుతున్నాడు జాన్ వెస్లీ గారు. అన్ని చెప్పిన తర్వాత ఇది ప్రత్యేకించి క్రైస్తవుల కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి విజన్ను బట్టి కట్టిన మందిరము, హాస్పిటల్. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ పాస్టర్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. A to Z ఎటువంటి పెద్ద చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఫ్రీగా వారికి మేము సర్వీస్ చేయడానికి హాస్పిటల్ డాక్టర్స్ కమిటీ అంతా కూడా ఒక తీర్మానంలో ఉన్నాము అని ఫైనల్గా వర్డ్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే అది అందరికీ కాదు, సంఘ కాపరులకు మాత్రమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు ఆ సందర్భాన్ని ఆయన ప్రస్తావించాడు అంటే, చాలా మంది ఈ దినాలు ఏమైనారంటే ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు లేదా ఒక సంవత్సరము మందిరానికి వెళ్ళి ఏదో బాప్తిసం తీసుకొని 4 పాటలు పాడి 2 దినాలు ఇప్పుడు ఈ జరుగుతున్నాయి కదా ఈ పొలిటికల్ మీటింగ్స్, నాయకులకి ఏం కావాలి? జనాలు కావాలి. ఈ లీడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ జనాలు చూపించాలని ప్రార్థనకి వెళ్ళేవాడిని, గాలికి తిరిగేవాడిని, ఆడి తిరిగేవాడిని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెంబర్షిప్ కొరకు ప్రతి ఒక్కరిని పాస్టర్స్ లిస్ట్ లో కలుపుతున్నారు. సో ఆ విధానాన్ని నేను పరిశీలించాను కనుక ఓన్లీ సంఘాలున్న కాపర్లకే మా సర్వీస్ ఉంటుందని చెప్పినప్పుడు ఎస్ యు ఆర్ గుడ్ అనిపించింది. ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, నీతిమంతుడు అనే మాటను మనం ఇక్కడ ప్రస్తావిస్తూ చదువుతున్నాం. నీతిమంతులు ఒక్కరు కూడా లేరు అనే విషయాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఇలాంటి సందర్భాలు సమాజంలో కనపడుతున్నాయి. సేవ కొరకు పనిచేసేవారు వేరు, బ్రతుకుదెరువు కొరకు పనిచేసేవారు వేరు, సమాజంలో కనపడట కొరకు పనిచేసే సర్వెంట్స్ వేరు. గాడ్ సర్వెంట్ ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఎదుటి వారి నుంచి ఏదో ఆశించేవాడు గాడ్ సర్వెంట్ కానే కాడండి. నాకున్న ఈ యొక్క 20 సంవత్సరాల అనుభవంలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, దేవుని పనివాడు అంటే సంఘము నుంచో దేవుడి నుంచో ఏదో ఆశించి చేయకుండా ఆ చేసే పనే సర్వెంట్ ఆఫ్ గాడ్. ఏదో ఆశించి మనం పని చేస్తున్నామంటే మనము బ్రతుకుట కొరకు మనం పనిచేస్తున్నామని మాత్రమే. కానీ దేవుడు మరి మనకిచ్చిన భారము కలిగిన సేవ తక్కువైపోతుంది. అలాగే వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాడు, ఎవరెవరు వాళ్ళ బ్రదరు పాలిమానేల్ గారు మాట్లాడుతున్నారు. మా బ్రదర్ చెప్పింది నిజమే. చాలా మంది ఇలా తయారవడం వలన సంఘాలు సేవకులకి ఉన్నటువంటి ఆ విశ్వాసము కుంటుపడిపోయి, విశ్వాసము తక్కువైపోయి బోధించే వాళ్ళు ఎక్కువైపోయారని. ఎస్, దట్ ఈస్ రైట్. ఏదో పేరు కన్నట్లుగా ఏదో చెప్తున్నాము, ఏదో మాకు కూడా చదవడం వచ్చు కాబట్టి ఏదో 2 మాటలు చెప్పితే వింటున్నారు, ఇంతకంటే ఏంటి అనే విధానంలో. ఆ మధ్య ఎవరో ఒక సేవకుడు వచ్చాడు మన మందిరానికి, నేను వాక్యం చెప్తానని. సరే చెప్పయ్యా అన్నప్పుడు ఆ తర్వాత ఆయన నుండి మీరు ఎక్కడ బైబిల్ ట్రైన్ చేశారు, ఏమొచ్చండి, ఏముందుకండి దీనికి బైబిల్ ట్రైనింగ్ ఎందుకండి, మరియమ్మ గురించి తెలుసు, యేసు గురించి తెలుసు, యేసేపు గురించి తెలుసు, జక్కరయ్య గురించి తెలుసు, జక్కయ్య గురించి, ఇంతకంటే ఏముందండి బైబిల్లో, అవి చెప్పడం వచ్చుగా, బైబిల్ చదవకుండా చెప్పేస్తాము. ఈ జ్ఞానము కలిగిన వారు ఎక్కువైపోయారు. అందుకే దైవజనులు పెద్దవాళ్ళు చాలా మంది ఇలాంటి వాళ్ళందరినీ పరిశీలించిన తర్వాత ఏమర్థమైందంటే, బోధ ఎక్కువైపోయింది. ఉన్నాయో లేనియో తెలిసినో తెలియనో చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏం తక్కువైంది? ఫెయిత్ తగ్గింది, విశ్వాసం తగ్గింది, భయము తగ్గింది, భక్తి తగ్గింది.
గనుకనే నీతిమంతుడు ఇప్పుడు కనపట్టలేదు. నీతిమంతుడు ఒక్కడూ లేడన్నాడు. అందుకే పౌలు భక్తుడు కూడా రోమా సంఘంతో ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడెవడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడెవడునూ లేడు. చదవాల తర్వాత, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడొక్కడునూ లేడు. ఏమండి, ఎంత అక్కడ దావీదు గారు ఏమైతే పలికాడో ఇక్కడ అదే మాదిరిగా పౌలు గారు తెలియజేస్తున్నారు. దేవుని మాటలు ఎవరి నోట వచ్చినా ఒకటే ఉంటాయండి. దేవుడు ఆ రీతిగా వారితో మాట్లాడించాడు, ఆ రీతిగా ఆ విషయాలను వ్యక్తపరుతూ వచ్చాడు. ఇక్కడ మనుషుల యొక్క స్థితి, మనుషుల యొక్క విధానము, మనిషి త్రోవ తప్పి నేను త్రోవలో ఉన్నానని ఆ యొక్క చీకటిలో బ్రతుకుతున్న విధానం. క్రైస్తవుడు చీకట్లో బ్రతుకుతూ వెలుగులో ఉన్నానని అనుకుంటున్నాడు. అంటే అన్యుడికి క్రైస్తవునికి పెద్ద తేడా కనిపించట్లేదు ఈ దినాల్లో. ఎందుకంటే బోధ విస్తారమైంది, ఆ బోధలో సత్యం తక్కువైపోయింది. సత్యము తగ్గిందంటే అర్థం ఏంటి? గ్రంథములో ఉన్నది ఉన్నట్టు బోధించక కల్పన కథలు చెప్పే బోధకులు ఎక్కువైపోవడం వల్ల ఏమైందంటే విశ్వాసంలో భక్తి భయము తగ్గిపోయింది. సత్యాన్ని ఎరుగట్లేదు, వారి ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. గనుకనే మరి ఇక్కడ పౌలు భక్తుడు కూడా చక్కగా ఈ మాటలు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. తర్వాత మాటలు మనం గమనించినట్లయితే 5వ వాక్యాన్ని చూస్తే 53వ కీర్తన. ఎస్, మనుషుల్లో లేనటువంటి భయకారణము, మనుషుడికి లేనటువంటి ఆ యొక్క భక్తిని బట్టి దేవుడు ఎలా చెదరగొట్టి ఉన్నాడు, ఎలా వారిని ఉపేక్షిస్తున్నాడు, గనుక నీవు వారిని సిగ్గుపరిచితివి అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. మరి మాటను మనం గమనిస్తే మనుషుని యొక్క దైనందిన జీవితంలో దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ భక్తిని, భయాన్ని కనపరుస్తున్నాడు. 53వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఆ 14వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుదాం. ఇదే వాక్యాన్ని మనము 14వ కీర్తనలో కూడా చూస్తాం. సేమ్ ఇదే విధానంలో తన యొక్క మనస్సులో బుద్ధిహీనుని యొక్క స్థితిని పరీక్షించినటువంటి దావీదు గారు రాసిన ఈ కీర్తన పరిశీలించినప్పుడు మనుషుల పరిస్థితిని చూస్తే ఆయన సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక, దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనము 4వ వాక్యాన్ని చూసినప్పుడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు. ఏమండి, ఎంత క్లియర్గా చెప్తున్నాడు కదా. అంటే క్రైస్తవ పిల్లలు మొదట ఈ మాటను రిపీట్ చేసుకోండి ఒకసారి, మరలా చదవమ్మా. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా. ఈ మాట అర్థం ఏంటి చెప్పండి, మా వినాలి. తలెత్తండి ఒకసారి అందరి పైకి. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా అనే మాటకు అర్థం ఏంటి అంటే, నువ్వు భోంచేసేటప్పుడు ప్రభువా ఇదిగో ఈ ఆహారం నాకు ఇచ్చావు, ఇట్టి ఆహారం లేని వారి కంటే నేను గొప్ప ఘనుణ్ణి, ఘనత కలిగిన దాన్ని కాదు, కానీ నీ ఉచితమైన ప్రేమతో ప్రేమించి నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రమైన ఒక మాట పలికి భోంచేయాలి. అలా భోజనము చేయకుండా భోంచేసే వాళ్ళను బట్టి మాట అంటున్నాడు. ఏమని? అంటే ఇలా ప్రార్థన చేయకుండా భోంచేస్తే ఏమంటున్నాడు దాన్ని?
ఏమ్మా ఆలకించాలి, అమ్మా ఆలకించాలి, జాగ్రత్తగా ఆలకించండి. మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. వాక్యం అంటుంది, నువ్వు భోంచేసేటప్పుడు ఒక్క మాట అయినా అడగకుండా భోంచేస్తే నువ్వేంటిదట? పాపివి. ప్రార్థన చేయకుండా భోజనము చేసేవారు ఏ రీతిగా ఉన్నారు, అదే మాదిగా ఆయన ప్రజలను పాపములో నడిపించే పాపాత్ములకు తెలివి లేదా అంటున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు భోంచేస్తున్నప్పుడు ప్రభువా ఇది నీవిచ్చిందే అనకుండా తింటున్నావేమో, అలా తింటేది పాపం. ఇప్పుడు పాపానికి కావాల్సింది ఏముందండి? చాలా మంది ఈ మాట అన్నాం అనుకోండి, ఏమండి మన అయ్యగారులను పట్టుకొని, అయ్యా ఒక మాట ప్రార్థన తీసుకొని తిను అని అనుకో, అబ్బా ఏం ప్రార్థన? నేను పనికి పోయినా, నేను బియ్యం బత్త మోసుకొచ్చిన, నేను మోసుకొచ్చిన మూట, నేను తీసుకొచ్చిన తునకలు వండి నువ్వు పెడుతున్నావు, ప్రార్థన చేసేదయ్యా అంటాడా లేదా? ఏమ్మా నా శ్రమ ఇదే, నేను కట్టబడి కోసి తీసుకొస్తే వండి పెడితే నేను తింటుంటే నువ్వు ప్రార్థన అంటున్నావు ఏంది? మనము చాలా పాపాలను చూస్తుంటాం కదండి. ఎన్ని పాపాలను చూస్తుంటాం? లోకంలో అనేకమైన పాపాలను చూస్తుంటాం. ప్రార్థన చేయకుండా భోజనము చేస్తే కూడా ఎవరంటున్నారు? పరిశుద్ధ గ్రంథం అంటుందండి. నేను చెప్తే తప్పైపోద్దండో. దేవుని వాక్యం అంటుంది, నువ్వు ప్రార్థన చేయకుండా భోజనం చేస్తే అది పాపము. అందుని బట్టి అంటున్నాడు, నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? కాబట్టి ప్రియులారా, అటువంటి విధానంలో మనం ఉంటున్నామేమో పరిశీలించుకోవాలి. అందుకే బుద్ధిహీనుని స్థితి ఇది. బుద్ధి లేని వాళ్ళు చేసే పనులు ఇవి. బుద్ధి లేనివాడు దేవుడు లేడంటాడు. బుద్ధి లేనివాడు చెడు కార్యములను ప్రోత్సహిస్తాడు. బుద్ధి లేనివాడు దేవుడు పరిశీలిస్తున్నాడని గ్రహించడు. బుద్ధి లేనివాడు ప్రార్థన చేసుకొని భోజనం చేయాలనే అనుభవాన్ని వాడు ఎరిగిన వాడుగా ఉండడు. ఎందుకనగా వాడు పాపమునకు, అది సాతానుకు, పాపమునకు తొత్తుగా ఉన్నటువంటి వాడు వీడు. సాతానుడు పాపం అనేది మనుషుని యొక్క విధానంలో ఉంటుంది. వాడు ఎప్పుడైతే ఆ రీతిగా ఉండగలుగుతున్నాడో వాడు బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, బుద్ధిహీనుని యొక్క స్థితిని మనము గమనించాం. మరి 54వ కీర్తనలో కూడా ఒక మాటను చదివి కీర్తనను మనము ముగించడానికి మరి ఆలోచించేద్దాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమము బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవును పెట్టుము. ఏమండి, ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? ఏమండి, మన పాపపు విముక్తికి ప్రార్థన ఇది. 54వ కీర్తన ఏంటంటే విముక్తి కొరకైన ప్రార్థన. ఎటువంటి విముక్తి? పాపపు జీవితంలో మగ్గుతున్న మనకు విముక్తి కావాలంటే దేవుని సన్నిధిలో ఈ రీతిగా అడగాలి. అందుకని ఇక్కడ కీర్తనకారుడు ఆ మాటను చాలా చక్కగా ప్రస్తావించి వచ్చాడు. ఏమంటున్నాడు? దేవా, నీ నామమును బట్టి రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఓ గాడ్, సేవ్ మీ బై యువర్ నేమ్ అండ్ విండెన్స్ మీ బై యువర్ మైట్. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిన పెట్టుము. ఏమండి, మాట అందరు పలుకుదామా? దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అందరము కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు మొదట ఈ మాట పలకాలి. దేవా, నా ప్రార్థన ఆలకించు, నా నోటితో వచ్చే ప్రతి మాట నీ దృష్టిలో ఉంచు. నా అవసరలు అక్కర్లు మాత్రమే కాదు గాని నా ప్రార్థనపై నీ కనుదృష్టి నుంచు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ అనుభవాన్ని మనం నేర్చుకోవాలండి. ఎల్లప్పుడూ నేను అదే చెప్తుంటున్నాను. మనము మన ప్రార్థన జీవితమే మన బిడ్డలకు ఆశీర్వాదమే కాకుండా వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి మార్గం అవుతుంది. వాళ్ళు మార్గం, ఒక భక్తుడు చెప్పాడు, అదే చెప్పాడు. మీ బిడ్డలకు ఆస్తులు సంపాదించకపోయినా, మీ బిడ్డలను చదివించకపోయినా కూడా, ఏమండి, చదువు దేనికి పనికి వస్తుంది? అమ్మా ఇటు చూడాలి అందరూ. స్కూల్కి వెళ్ళి చదువుకుంటే దేనికి పనికి వస్తుంది? ఉద్యోగాలకు పనికి వస్తుంది, బ్రతుకు తెరువుకు పనికి వస్తుంది, జీవనోపాధికి పనికి వస్తుంది, జ్ఞానాన్ని తెలియజేస్తుంది.
దేవుని సన్నిధికి వస్తే ఆత్మలో ఉన్నటువంటి దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలను నేర్చుకోగలుగుతాం. సమాజంలో బ్రతకటానికి మాత్రమే చదువులు పనికొస్తాయి. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఎడల ఉన్నటువంటి బుద్ధి జ్ఞానములు మనము నేర్చుకోవాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. గనుకనే ఈ యొక్క చదువులలో ఎంత చదవరి అయినా, నిన్నటి దినమున ఆ వీడియో నన్ను చాలా కోర్స్ టైం వేస్ట్ అయిందనే ఫీలింగ్ పోయింది. ఆ జాన్ వెస్లీ గారి చర్చిలో దాదాపు ఒక 10 మంది డాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళ ఒబీడియన్స్, వాహ్! డాక్టర్ 12 సంవత్సరాలు చదివి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డాక్టర్ అవుతాడు. ఇప్పుడు ఆషమాషి కాలేడు. ఈరోజు డాక్టర్ అవ్వాలంటే మినిమము కోట్లతో ఖర్చు కలిగినటువంటిది. 1 crore మినిమం. ఎంత రిజర్వేషన్స్ ఉన్నా కూడా ఖర్చు పెట్టాలి. దట్ సేమ్ టైము చదువులు దాదాపు 9 to 10 years టైము వృధా అవుతుంది అక్కడ. అంతకుముందు అయితే 4 years 5 years. ఇప్పుడు అది ప్రొలాంగ్ అయిపోయింది. పెరిగిపోయి ఇప్పుడు 8-9 సంవత్సరాలు అవుతుంది డాక్టర్ చదవడానికి. అటువంటి డాక్టర్స్ అక్కడ పరిచర్య చేస్తున్నారండి. అటువంటి డాక్టర్స్ ఒదిగి నిలబడుతున్నారు సేవకుని ముందుకు వచ్చి. మనకేమి లేదు, ఏదో పెద్దలు అంటారు చూడు, ఇంటి మీద దంటుండదు కానీ వానికి ఫోజు ఎక్కువ అంటుంటారు. మనకు ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తినే మనము కూడా దేవుడంటే భయం కానీ సేవకుని మాటలు లక్ష్య పెట్టడం కానీ మనకేమాత్రం ఉండదండి. ఈరోజు చూడండి, ఇంకో మాట చెప్పాడు ఆయన. ప్రతి సంఘాల్లో గమనించినప్పుడు స్త్రీలు మాత్రమే ఉంటారు, పురుషులు తక్కువగా ఉంటారు. దేవుని కృప ఏంటో గాని మన సంఘంలో స్త్రీలు పురుషులు సమానముగా ఉంటారు. నిజంగా అటువంటి సంఘాలను చూస్తున్నప్పుడు, అటువంటి సేవకుల మాటలను వింటున్నప్పుడు ఎంతో సంతోషాన్ని, ఇంకా ఉద్యోగాన్ని, పరిచర్య మీద భారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. గనుక ప్రియులారా, మన యొక్క ప్రార్థన జీవితం ఎట్లుండాలంటే దేవుని దగ్గర అడిగే అనుభవం రావాలి. ఆయన్ను ఎలా అడగాలంటే ముందు ప్రార్థించేది చాలా ముఖ్యం. ఆయన 5 స్టేర్ల బిల్డింగ్ కోట్ల రూపాయలు విలువ కలిగిన ఆ హాస్పిటల్కి ఎవరిచ్చారు డబ్బులు? ఎక్కడెక్కడి నుంచో నేను ఫలానా ఫౌండేషన్ ద్వారా ఒక హాస్పిటల్ కడుతున్నానంటే కోట్ల రూపాయలు విశ్వాసులు ఆయా స్థలాల నుంచి డొనేట్ చేశారు. అదంతా కూడా క్రైస్తవుని యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి గొప్పతనమే. కాబట్టి ప్రియులారా, మన యొక్క సంఘాలు, మన యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనము దేవునిపై మనకున్న విశ్వాసాన్ని బట్టి మన పరిచర్యను అభివృద్ధి చేసి మన పరిచర్యను ముందు కొనసాగించుకోవాలంటే ధారాళంగా దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. ధారాళముగా నేను సంపాదించుకున్నాననేదిగా ఉండకూడదు. ఆ మధ్యకాలంలో మన మధ్యకు కర్నూలు బొంబాయి నుంచి పాస్టర్ ఒక ఆయన వస్తుండేవాడు, చనిపోయాడు, మీకు కూడా తెలుసు. డాక్టర్ మందా ప్రభుదాసాయి గారు బాంబేలో పరిచర్య చేస్తాడు మన తెలుగు సంఘాల్లో. ఆయన బాంబేలో పరిచర్య చేస్తున్నప్పుడు ఆ బాంబేలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఇటువైపు కనిగిరి, కర్నూలు ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. వారందరూ అక్కడ వారు చేసేటువంటి పరిచర్య మాత్రమే కాకుండా సంఘాభివృద్ధే కాకుండా సంఘములో వారందరుగా కూడుకొని వారు గుప్పిళ్ళు ఇప్పి ఈ ఏరియాలో పరిచర్య కొరకు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ కర్నూలు, ఆత్మకూరు, కనిగిరి, ఉదయగిరి ఆ ప్రాంతాల్లో వాళ్ళు గుంపులుగా నిజంగా అండి, మనం ఈ ప్రాంతాల్లో ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాం తప్ప బయటకెళ్ళి గమనిస్తే క్రైస్తవుల యొక్క పరిచర్య, క్రైస్తవుల యొక్క భక్తి భయము ఎంతగా ఉందంటే, నేను తిన్నదే తిండి, నేను బ్రతికిందే బ్రతుకు కాదు, నేను బ్రతుకుతూ మరొకరిని బ్రతికించగలగాలి.
ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను రక్షించబడుతూ మరొకరిని రక్షించాలి, నేను వెలుగొందుతూ మరొకరిని వెలుగులోనికి నడిపించాలి. మన గ్రామాల్లో, మన ప్రాంతంలో నేను నాశనం అయిపోతూ మరొకరిని నాశనం చేయాలి, నేను మునిగిపోతూ మరొకరిని ముంచాలి. అండి, ఎంతవరకు ఈ ఆలోచనలతో అభివృద్ధి లేకుండా చచ్చిపోతా ఉన్నారు. అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి? నేను మునుగుతున్నాను, ఊరికే పోకూడదు, ఇంకొకరిని ముంచేయాలి. నేను చీకట్లో బ్రతుకుతున్నాను, వెలుగులో ఎవడు ఉండకూడదు, నేను కూడా చీకట్లోకి వెళ్ళాలి. ఈ విధానంలో క్రైస్తవుడు బ్రతుకుతూ అభివృద్ధి పదంలోనికి వెళ్ళలేకపోతున్నాడు. అటువంటి వారిని అంటున్నాడు బుద్ధి లేని బుద్ధిహీనులు, దేవుడు లేడని తమ హృదయములు అనుకునే బుద్ధిహీనులు. గనుక బుద్ధిహీనతను విడిచిపెట్టినప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఇదిగో ఈ ప్రార్థన చేయాలి. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవుని పెట్టుము. మూడో మాట ఇంకా చాలా శ్రేష్టంగా ఉంటుంది. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణం తీర్చున్నారు, వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. హల్లెలూయా. అన్యులు నోట్లు ఎప్పుడైనా దేవుని మాటలు ఉంటాయండి? దేవుని మాటలు ఎవరి నోట పలకరో వారే అన్యులు. అన్యులు అంటే ఇంకెక్కడికి వెళ్ళి ఎతకమాకండి. మీ ఆయనే అన్యుడంటే, నీ కొడుకే అన్యుడంటే, నీ భార్య అన్యురాలంటే, దేవుని మాట తన నోట పలకని ప్రతి క్రైస్తవుడు అన్యుడే. బైబిలు కిటికీలో పెట్టుకోగానే క్రైస్తవుడు అయిపోడు, బైబిల్ సంకరం పెట్టుకొని తిరిగిపోగానే క్రైస్తవుడు అయిపోడు. దేవుని మాట తన నోట పలకని ప్రతి మనుష్యుడు అన్యుడే. అందును బట్టి ఆయన అంటున్నాడు, అయ్యా, బలాఢ్యులు నా ప్రాణము తీయ చూసినప్పుడు వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఎవరు వారు? అన్యులు అనబడినటువంటి వారు. ఈరోజు అన్యుడు అనంటే ఎక్కడెక్కడ పోయి ఎతకమాకండి. అన్యులు మీ ఇంట్లోనే ఉన్నారు, సాతాను మీ ఇంట్లోనే ఉంది, దయ్యం మీ ఇంట్లోనే ఉంది, అపవాది నీతోనే ఉంది. వాక్యం సెలవిస్తుంది నా ప్రియులారా, వివేకము కలిగి ఆయన వైపు చూసేవారు ఉన్నారేమో అని ఆకాశం నుండి ఆయన మనుషుల్ని పరిశీలిస్తూ పరీక్షించి దృష్టించి ఉన్నాడు. ఎప్పుడు కలుగుతుందండి వివేకము? ఆయన సహనము కూడా కోల్పోయే దినాలు సమీపమైనాయి, ఆయన కూడా సహనాన్ని విడిచిపెట్టే దినాలు సమీపమైనాయి. 2024 సంవత్సరాలు అయింది, ఇంకా ఎన్ని దినాలు సహనం కలిగి ఉంటాడండి? మనం ఒక రోజు, ఒక ఆపద, ఒక గంట ఆహారం ఆలస్యం అయితే ఎన్ని గొడవలు చేస్తాము కదా. మరి 2024 సంవత్సరాల వరకు ఆయన ఓపిక కలిగి, ఇంకా మారు మనసు కలిగి, ఇంకా నా మాటలను ఆలకించి, ఇంకా వాళ్ళ బ్రతుకులను మార్చుకుంటారేమో అని సమయాన్ని పొడిగిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ తీర్పు దినాలు సమీపమైనప్పటికీ దేవుణ్ణి వెదికి పరిశీలించేవారు లేకపోయే ఉన్నారు. ఇదిగో నా దేవుడు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి తప్పించును, సత్యమును బట్టి వారిని నశింపచేయును. స్వేచ్ఛార్పణలైన బలులను నేను నీకు అర్పించేదను. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. శత్రువుల యొక్క గతికి తీర్పు తీర్చువాడు ఆయన ఉన్నాడు. అంతవరకు ఎదురు చూసే నిరీక్షణలో ఉండగలిగిన ఆ క్రైస్తవులముగా మనం ఉండగలగాలి. ఇంకా ఈ 54వ కీర్తనను మళ్ళా మనం ధ్యానం చేసుకుంటే ఇంకొక గంట వరకు కూడా ఈ కీర్తన ప్రస్తావన ఉంటుంది. గనుక మన యొక్క ధ్యానములలో దేవుని మాటలను పరిశీలించి, దేవుని వాక్యమును పరీక్షించి, దేవుని యొక్క మాటల్లో ఉన్న లోతును ఎరిగి వారంగా ఉండాలి. నా ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. వినుట మటుకు కాదు గాని గ్రహింపు కలిగిన పిల్లలుగా ఉండటమే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఇంకో మాటను చెప్పి నేను ముగించేస్తాను. ఈనాడు సమాజంలో మనం గమనిస్తున్నప్పుడు అనేక చోట ఈ క్రైస్తవ బోధ ప్రస్తావించబడుతూ ఉంది. ఈరోజు పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివారము, దాదాపు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ పిల్లలందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్న దినం. అయితే ఆరాధనకు వెళుతున్న మనలో మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరత చాలా ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరత చాలా ఉంది. అందుకే వెళ్ళటం మటుకే కాదు కానీ
మన యొక్క జీవితాల్లో ఆ మార్పు, ఆ క్రియలు కలిగిన వారముగా ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా పౌలు భక్తుడు పలికిన ప్రతి మాటని నేను రిపీట్ చేసుకుంటున్నాను. క్రియలు లేని విశ్వాసము. కాబట్టి మనం క్రియలు లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళినా, దేవునికి అర్పణలు చెల్లించినా, దేవునికి కృతజ్ఞతలు ఇచ్చినా, సమాజానికి మనుషులకు కనపడబడాలని మనమేదో నటనాపూరితమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నా మనకు మిగిలేది జీరోనే, వచ్చేది ఏమీ లేదు. ద హెవెన్, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి మనం వెళ్ళాలంటే ఇందాకే చెప్పాను, ఆజ్ఞలు కట్టడలను ఒకసారి రిపీట్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథాలు తెరుచుకొని దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను పరిశీలిస్తే అప్పుడు అర్థమవుతుంది మన యొక్క దైనందిన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఏ రీతిగా పరిశీలించి పరీక్షించుకొని నడుస్తున్నామో. బుద్ధిహీనునికి, దేవుని దగ్గర విముక్తి కావాలని కోరుకునే వానికి, ఇప్పుడు మనం విన్న ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకున్న పాఠానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకు మనలో మరుగై ఉన్నదేదో తేట తెల్లగా కనపరచబడుతుంది. కనుక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి అట్టి కృపలో అనానుకూల స్థితిలో బుద్ధిహీనతలో ఉన్నటువంటి వారిని ఈ దినముందైనను వారి యొక్క జీవితములను మార్చి దేవుని వైపు తిరిగి బుద్ధి కలిగిన వారుగా నడుచుకుందరుగాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను మేము విన్నాం, పరిశీలిస్తున్నాం నాయన, పరీక్షించుకుంటున్నాం. ఇదిగో నీవు ఆకాశం నుండి నరుల వైపు చూస్తున్నావని నీవు మాట్లాడావు. అవును నాయన, మా వైపు చూస్తున్నావు. నరుడంటే నేను కాదు, లేకపోతే మనము కాదు, అందరూ అనే అర్థాన్ని తెలియజేస్తున్న మాటను మీరు పలికారు. మా అందరిని పరిశీలిస్తున్న దేవా, పరీక్షిస్తున్న దేవా, మా బ్రతుకులను సరిచేసుకోవడానికి నాయన మాకు సమయాన్ని కూడా ప్రొలాంగ్ చేస్తున్నారు. అయినప్పటికీ మేము ఎరుగుకున్నాము. ఎరిగే అనుభవంలోనికి బుద్ధిహీనుల వలె కాక బుద్ధి కలిగిన వారి వలె నడుచుకునే కృపను దయచేయమని ఈ వర్తమానం విన్న మా జీవితాలను వీక్షిస్తున్నటువంటి నాయన ఈ యొక్క యూట్యూబ్ బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సరికాని జీవితాలను, బుద్ధిహీనతో ఉన్నటువంటి బ్రతుకులను నీ వైపు మార్చిపట్టడానికి సహాయం దయచేయమని వినా బిడ్డలను నాయన ఆలకించిన బిడ్డల్లో ఈ మాటలు, మీ మాటలు వారి జీవితాల్లో స్థిరపరచబడి, ఫలించబడి, విస్తరింపబడి వారి బ్రతుకులు తండ్రి మీకు ఇష్టలుగా బ్రతికే కృపను దయచేయమని యేసయ్య ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.